చన్నీళ్ళ స్నానం చేయాలంటే ఇంకొక 4 రోజులు ఆగాలి. పొద్దున్నే చలైతే వేస్తుంది. ఈవినింగ్ టైమ్ చన్నీళ్ళే చేస్తున్నాము. పొద్దున్నే కొంచెం చలిగా ఉంటుందని చెప్పేసి ఇంకా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కూడా పెట్టేశాను. గుమ్మాలో ముగ్గులు వేసిన తర్వాత. మనం ఎన్ని పనులు చేసుకున్నా గుమ్మాలో ముగ్గేయకపోతే అసలు ఆ నిండే ఉండదు. అది కూడా కల్లాపు చల్లి వేసుకుంటే ఇంకా బావుంటది. కాకపోతే అవకాశం లేదు కాబట్టి ఇంకా మామూలుగా కడిగేసి కొంచెం యెల్లో కలరు, రెడ్ కలర్ వేస్తా కంపల్సరీగా. శుక్రవారం రోజు మాత్రం వేస్తాను. కల్లాపంటే ఇంకా ఆవు పేడ కల్లాపైతే ఇంకా బెటరు. ఏంటో ఎంత పొద్దున్నే లేచిన టైం మాత్రం ఊరికే అయిపోయినట్టుంది. నేను లేచినప్పుడు మాత్రం చీకటిగా ఉంటది. ఈ పనులన్నీ చేసేసరికి తెల్లారిపోయింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత రాత్రి అన్నం సరిగ్గా తినలేదు ఎవరు. ఆ అన్నం దద్దోజనం అయితే చేసేస్తున్నాను. అన్నం మిగిలితే కంపల్సరీగా పులిహోర గాని, దద్దోజనం గాని చేసేస్తాను. ఇంకా శుక్రవారం కదా అని ఉపవాసాలైతే ఎక్కువగా ఉండను. ఏదో ఇంపార్టెంట్ అప్పుడే ఉంటా. ఇలా మిగిలిపోయిన అన్నం ఏదో ఒకటి చేసుకొని తింటే ఆ తృప్తే వేరు. అబ్బా! ఈ రోజుకి అట్ల పిండి మిగిలిందే, ఒకరోజు కలిసొచ్చిందే అని సంబరపడిపోతాం. ఇక ఈరోజు దద్దోజనం అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఆ అల్లం ముక్కలు వేసిన ఫ్లేవరు, ఆ స్మెల్ అయితే సూపర్‌గుంది. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.